అన్నా చెల్లేను. అంతే సమస్య అయిపోయిందా? ఈసారి ఓట్లు ఆడదాం పదండి. తమ్ముడా ఓటు మనకే వేయాలా? నేను నీకు ఓటేయను. ఏం తమ్ముడా? ఏం సేవ చేసినావు నీకు ఓటేయాలి? వీడికి బ్రహ్మాస్త్రం వాడాల్సిందే. తమ్ముడా తమ్ముడా నేను మీ కులమే. నా ఓటు మా తమ్ముడు ఓటు మా ఇంట్లో ఓట్లని నీకేనా? ఎక్సలెంట్. నా సరేం తెలివి నా నీకా. ఇంకెట్టనుకున్నావా? ఇంకొక ఇంటికి పోదాంరా. తమ్ముడా ఓటు మనకే వేయాలా? ఓటు అడిగినావంటే కాలించేస్తాను. ఏం తమ్ముడా అంత మాట అనేవా? ఎప్పుడో ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు కనబడినావు, మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నావు. నీకెందుకు వెళ్ళి రోటా? వీడికి వజ్రాయుధం వాడాల్సిందే. తమ్ముడు ఇట్రా. మీ ఇంట్లో మొత్తం 5 ఓట్లు, ఓటుకి 10,000 లెక్కన 50,000 ఇస్తా. ఓట్లు నాకేసేయండి. పనికి మాల పార్టీకే మన ఓటు, పనికి మాల పార్టీకే మన ఓటు, పనికి మాల పార్టీకే మన ఓటు. ఎట్నా ఇదంతా? నాలాంటి రాజకీయ నాయకులు, వాళ్ళలాంటి ఓటర్లు, నీలాంటి ఏదోలు ఉన్నంతకాలం భారతదేశం అభివృద్ధి చెందదు.